కాఫీ పొడి ఉంది, పాలు ఉన్నాయి, లేవండి డాడీ. ఓయ్ ఆలియా, ఏంటి ఈ మధ్య ఇంటి పక్కకే రావట్లేదు? మా అమ్మాయితో కూడా ఆడుకోవట్లేదు? నిన్నడుగుతూనే ఉంటుంది తెలుసా? లేదంటీ, మీ అమ్మాయితో కలిసి ఆడుకుంటే చెడిపోతానని మా అమ్మ చెప్పింది. ఇంకా ఏమేం చెప్పిందేంటి మీ అమ్మ? అదా, మీరు ఎప్పుడు చూసినా షుగర్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఉప్పు ఇవ్వు, కారం ఇవ్వు అని టార్చర్ చేస్తున్నారు. అందుకే మీ ఇంటికి వెళ్ళొద్దని చెప్పింది. అలా చెప్పిందా మీ అమ్మ? అవునాంటీ. నువ్వెళ్ళు, నేనొస్తున్నాను. పాలున్నాయి, పొడి ఉంది. ఎందుకు ఆంటీ నిజం చెప్పినందుకు ఇలా మండిపోతుంది? కానీ డాడీ, మీరు చెప్పినట్టు నీతిరా, నిజాయితీరా, నిజంరా. వీడెవడ్రా? అంకుల్, ఎవరంకుల్ మీరు? నేను ఎస్పీడీ బ్యాంక్ నుంచి వచ్చాలేమ్మా. మీ నాన్న ఇంట్లో లేడు కదా, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను. నాన్న లోపలే ఉన్నారు. ఆయన కోసమే కాఫీ పొడి పాలు తీసుకొస్తున్నాను. ఏంటి, లోపలే ఉన్నాడా? సరే వదిలేండి అంకుల్, నేను పిలుస్తాను. అవును, ఎస్పీడీ బ్యాంక్ అయితే ఎస్పీడీలా ఆడతారా? ఎస్పీడీ అంటే ఆట ఎలా ఆడతారమ్మా? తెలియదా? నేను నేర్పిస్తాను, రండి. నేను నీటితో ఆడతాను. యా! ఎవరో తలుపు తీస్తున్నారే? పాప అయ్యుంటుంది, షాప్ కి పంపించాను కదా. నేనిప్పుడు నిప్పుతో ఆడతాను. నేను మీ ఫ్యామిలీతో ఆడుకుంటాను. ఇదిగో వస్తున్నా. రాజా, జరగరా. రాజా, జయశ్రీ, రాజా, జయశ్రీ, రాజా, జయశ్రీ. డాడీ, మీరు దొరికిపోలేదు, వాళ్ళు ఇరుక్కుపోయారు. ఆగమ్మా, గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నువ్వే వెళ్ళి గొడవ పెట్టుకోబో, వెళ్ళు. జయశ్రీ, భగవంతుడా. రాజా, జయశ్రీ. ఏంటి ఇద్దరు వచ్చేసారు? జయశ్రీ, ఒకేసారి వచ్చేసారు. వెళ్ళి చూడు. జయశ్రీ, జయశ్రీ. ఒక్కదాన్ని పోను, నువ్వు కూడా రా. నేను నీతో పాటు జయశ్రీ, వస్తున్నా. హాయ్ బ్రదర్. అక్కండి, ఏంటక్క మీరు? నీ కూతురుతో నా గురించి ఏదేదో చెప్పావంట నువ్వు. ఆర్య, ఏంటమ్మా ఇదంతా? డాడీ, మీరు చెప్పారు కదా నీతిరా. నిజాయితీరా, న్యాయం రా. మనం అయిపోయాం రా. డాడీ. అమ్మా, ఆలియా, నీకేదో నిజం చెప్పమంటే ఇంట్లో విషయాలని చెప్తావా? అందరి చేత మమ్మల్ని తన్ను తినిపించేలా చేస్తున్నావు కదే. ఇంకా ఒకే ఒక్కరున్నారు. ఎవరు? మేనేజర్. ఆయనతో కూడా మాట్లాడాను. ఈ పాటికి లెటర్ వచ్చుండాలి. ఆ లెటరా? ఉద్యోగం పోయిందా? ఏ ఆలియా, ఎందుకు ఇలా చేశావు? నీతిరా.